కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా నేనున్నాను. జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. ఏ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం కానీ మరేదైనా ఒక చిన్న పదవి కోసం కానీ నేను ప్రయత్నం చేయలే. పార్టీని నా భుజాల మీద మోసాను. ఎప్పటికీ 21 రోజుల క్రితం నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు, నన్ను చంపుతామని హెచ్చరిస్తున్నారు అని చెప్పి ఖమ్మం డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి నేను కంప్లైంట్ చేశాను. న్యాయవాదులతో సహా అనేక మంది అనుచరులతో తరలి వెళ్లి వారి కంప్లైంట్ చేసినప్పుడు అర్బన్ పోలీస్ స్టేషన్ కి వారు నన్ను సిఐ భానుప్రకాష్ గారి దగ్గరికి వెళ్లి కలవమన్నారు. భానుప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళాం, కంప్లైంట్ రాశాం, ఆధారాలు ఇచ్చాం. అనేకమైనటువంటి బెదిరింపు కాల్స్ నాకు వస్తున్నాయి, హిందుత్వవాదులు నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు అని చెప్పి మేము కంప్లైంట్ చేసినప్పుడు 21 రోజుల క్రితం ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో కరుణాకర్ సుగ్గుణ, హమారా ప్రసాద్, రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్, మహాశాన రాజేష్ 5 పేర్లు రాయడం జరిగింది. మేము వాళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు, నన్ను చంపుతానంటున్నారు అని చెప్పి ఆధారాలతో సహా మేము కేసు నమోదు చేసి కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా ఆ కేసు గురించి పోలీసులు పట్టించుకున్న దాఖలా లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత పాస్టర్లు అందరూ కూడా చాలా దుఃఖంతో, ఆవేదనతో, కన్నీళ్లతో ఉన్నప్పుడు కూడా నన్ను చంపుతాను అన్న బెదిరింపులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫోన్ కాల్స్ ద్వారా నన్ను బెదిరించారు. ఒక ఫోన్ కాల్ కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెడితే మరొక నంబర్ నుంచి అట్లా చాలా ఫోన్ కాల్స్ అండి, కొన్ని వందల ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్ వచ్చాయి నాకు. నేను ఆ విషయాన్ని కూడా చెప్పాను. ఆయన ఇప్పటి వరకు ఏ విధమైన చర్య తీసుకోలే. కానీ నా మీద ఎవరో అనామకులు కేసు పెడితే మాత్రం అర్ధరాత్రి దొంగను పట్టుకొని వెళ్ళడానికి వచ్చినట్లుగా పోలీసులు రాత్రిపూట వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి రాత్రంతా టాస్క్ ఫోర్స్ ఆఫీసుల్లో ఉంచి స్టేషన్లో తిప్పి ఒక గజదొంగకో హంతకుడికో సంఖ్యలు వేసినట్లు బేడీలు వేసి నన్ను జైలుకి తీసుకొని వెళ్ళారు. నా ప్రాణానికి ప్రమాదం ఉందండి, నన్ను చంపుతానంటున్నారు అని చెప్తే మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 21 రోజులు గడిచినా ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు పోలీస్ గవర్నమెంట్ తీసుకోలేదు. చస్తే చావనివ్వండి అని వదిలిపెడుతున్నారా, లేకపోతే ఈ కేసు గురించి మీరు పట్టించుకోకండి అని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? ఎందుకని మా కేసు పట్టించుకోవట్లేదు? ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి ముందు ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా ఆయన కూడా నన్ను చంపుతారు, నా ప్రాణానికి హానుంది అని చెప్పి అనేక పర్యాయాలు పోస్ట్ చేశారు. అప్పుడే మీరు పట్టించుకుంటుంటే, ఆ విషయాన్ని మీరు సుమోటోగా తీసుకుంటుంటే అలాంటి ఒక మనిషిని మేము పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. పోలీస్ స్టేషన్కి రాకపోవడం, కంప్లైంట్ చేయకపోవడం ప్రవీణ్ అన్న చేసిన తప్పు అని నేను అనుకుంటాను. నేను చేశానే, మరి నేను కంప్లైంట్ చేశాను, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, 21 రోజులు అవుతుంది. మరి మీరు ఎందుకని వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు? వాళ్ళు చాలా సంతోషంగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రీసెంట్ గా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా మళ్ళీ నాకు కాల్స్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. వాళ్ళ అనుచరులు చాలా మంది, ఆంధ్ర నుంచి కొంతమంది, తెలంగాణ నుంచి కొంతమంది, బ్లాక్ లిస్ట్ లో నంబర్స్ ఉన్నాయి, రకరకాలుగా బూతులు మాట్లాడుతున్నారు. ఇళ్ల దగ్గర రెక్కిలు వేస్తున్నటువంటి పరిస్థితి, బయటికి ఒంటరిగా వెళితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అంటే పట్టించుకోరా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా ఉన్న నా పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను సూటిగా చెప్తా ఉన్నా, మీకో దండం, మీ కాంగ్రెస్ పార్టీకో దండం. ఎప్పటి వరకు ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న నేను మీ పార్టీకి త్వరలోనే రాజీనామా చేస్తాను. ఆ లెటర్ని మీ పార్టీకి పంపిస్తాను. నేను ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు అని అంటే, చస్తే చావరాదు, ఒక తీరిక ఎక్కడుంది ఈ కేసు పట్టించుకోవడానికి అన్నట్లుగా బిహేవ్ చేస్తా ఉన్నారు. అంటే పాస్టర్లకి ఏ విధమైనటువంటి రక్షణ ఉండదా? దేవుని సేవ చేసేవాళ్ళు క్రైస్తవులు అయితే మా ప్రాణాలకు ఎలాంటి విలువ ఉండదా? మమ్మల్ని మీరు పట్టించుకోరా? ఖచ్చితంగా 21 రోజుల క్రితం అండి, ఖమ్మం జిల్లా కోర్టు ఎదురుగా తేళ్లూరు వెంకటేశ్వరరావు అని జిల్లా కోర్టు లాయర్ గారు ఈ కంప్లైంట్ గురించి లాయర్ గారితో డ్రాఫ్ట్ చేయించడానికి మేము వెళ్ళినప్పుడు కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి రావడం చూసి నేను, నాతో పాటు మట్టి ప్రసాద్, ఆదిత్య కారులో బయటకు వెళ్ళిపోయాం. మేము వెళ్ళిపోయినటువంటి ఒక 5 నిమిషాల్లో తేళ్లూరు వెంకటేశ్వరరావు గారు లాయర్ గారు ఫోన్ చేసి, ఇక్కడ కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు వచ్చారు, వాడు ఎక్కడ ఉంటాడు, వాడి అడ్రస్ చెప్పండి అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అతను ఒక క్లయింట్ అండి, నేను లాయర్ని, ఒక కేసు పని మీద నా దగ్గరకు వచ్చాడు తప్ప నాకు అడ్రస్ తెలియదని నేను చెప్పాను, మీరు అర్జెంట్ గా తప్పించుకొని వెళ్ళిపోండి అని చెప్పారు లాయర్ గారు. అడ్వకేట్ గారు చెప్పారు,
సాక్షాత్తు దీనికి ఆయనే సాక్ష్యం. నా పరిస్థితి బాగాలేదు, నన్ను వెంటాడుతున్నారు అని చెప్తే మీరెందుకని ఇంత నిర్లక్ష్య వైఖరి మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు? అంటే అజయ్ బాబుని చంపితే మీకు సంతోషమా? మీ డ్యూటీ మీరు చేయరా? ఎవరో హిందుత్వ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఒక చిన్న కంప్లైంట్ పట్టుగానే నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి జైల్లో వేశారే. ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా నెక్స్ట్ నువ్వేరా, నెక్స్ట్ నిన్నేరా చంపేది అనుకుంటూ అన్ని కంప్లైంట్లు పేపర్ ఆధారాలతో సహా తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు ఎప్పటి వరకు ఏం చేశారు? మీరు వాళ్ళు పిలిపించారా? వాళ్ళకి నోటీసులు ఇచ్చారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? కనీసం వాళ్ళు రమ్మని ఒక ఫోన్ కాల్ చేశారా? మీరు ఎందుకు పట్టించుకోవట్లా? జిల్లా కమిషనర్ గారు ఏమైనా ఈ కేసు పట్టించుకోవద్దని చెప్పారా? డీజీపీ గారు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా ఈ కేసు పట్టించుకోవద్దని? లేకపోతే నేనేమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను చచ్చిపోతే తప్ప మీరు మాట్లాడరా? అర్ధరాత్రి పూట కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి. బ్లాక్ లో ఎన్ని నంబర్లు ఉన్నాయో చూడండి, నా ఫోన్ తీసుకొని. ఇవాళ సిఎండిఎఫ్ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా, కుటుంబ సభ్యులకి, నన్ను అభిమానించే క్రైస్తవ సంఘాలకు, నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులకు, నన్ను ఇష్టపడే వారందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా. నాకు నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నాకేదైనా జరిగితే దానికి పరోక్ష కారణం తెలంగాణ పోలీస్ శాఖ వారు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను చెప్తా ఉన్నా, ఖమ్మం జిల్లా కమిషనర్ గారు, తెలంగాణ డీజీపీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, బాధ్యత మీరు నిర్వహించమని అడుగుతున్నాం, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అని అడుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మీ గురించి ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. ఎంత మొత్తుకున్నా మీరు పట్టించుకోకపోతే చెప్పండి. పాస్టర్లకు ఎలాంటి విలువ లేదు, పాస్టర్లు చచ్చినా పర్వాలేదు, ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ లాగా ఎలా చెప్పామో నువ్వు చేస్తే కూడా ఏదో ఒక కారణం చెప్తావని చెప్పండి, మరి ఓపెన్ గా చెప్పండి. లేకపోతే నీ ఏడుపేదో నువ్వు వేడు అని చెప్తే మమ్మల్ని జిల్లా కోర్టుకు వెళ్తాం, లేకపోతే హైకోర్టుకు వెళ్తాం. న్యాయమూర్తుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. మీకు వ్యతిరేకంగా వెళ్ళకూడదనే కదా, మీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదనే కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద గౌరవాన్ని బట్టే కదా మేము ఎంతకాలం భరిస్తూ వస్తుంది. అయినా మీరు పట్టించుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి? జనసేన పార్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడైతే అజయ్ బాబు నీ సెల్ ఫోన్ తొందరలోనే స్విచ్ ఆఫ్ అవుతుంది అని చెప్పాడు. ఆ ఆధారం సరిపోదా? నెక్స్ట్ చచ్చేది నువ్వేరా, నెక్స్ట్ పోయేది నువ్వేరా అని హమారా ప్రసాద్ అన్నాడు. ఆ ఆధారం సరిపోదా? నెక్స్ట్ అజయ్ గాడు అని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారు. ఆ ఆధారాలు సరిపోవా? నా సెల్ ఫోన్ లో బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి నంబర్లకు ఫోన్ చేసి అజయ్ బాబుకి ఎందుకు కాల్ చేశారని అడగండి. ఆ ఆధారాలు మీకు సరిపోవా? మరి ఎందుకని మీరు లీగల్ గా చర్యలు తీసుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు? వచ్చే నెలలో 3వ తారీఖున హైదరాబాద్ లో ప్యాట్నీ సెంటర్ లో, సికింద్రాబాద్ ఏరియా హరిహర కళాభవన్ లో హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ క్రైస్తవులకు ఏం జరిగినా, బైబుల్ తగలబెట్టిన, రోడ్ల మీద పట్టుకొని చెప్పులతో కొట్టిన, మందిరాల లోపలికి వచ్చి కర్రలు తీసుకొని కొడుతున్నా, చర్చిలు తగలబెడుతున్నా, క్రైస్తవ ఆడబిడ్డలు నడు రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నా ఒక్క పార్టీ మాట్లాడేది. ఇవాళ మా ప్రాణాలకు విలువ లేదు మీ దగ్గర, మా వాళ్ళ మానాలకి విలువ ఉండదు మీ దగ్గర. అసలు ఎందుకు బతుకుతున్నామో ఈ రాష్ట్రంలో మేము కూడా, ఈ దేశంలో మేము కూడా పౌరులమేనా అన్న అనుమానం వస్తుంది మాకు. ప్రభుత్వమే మమ్మల్ని ఎంత దారుణంగా నీచంగా చూస్తా ఉంటే ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలా? ఏదైనా కష్టం వస్తే మేము పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటాం. మీరే పట్టించుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి? ఈ విషయంలో నేను హైకోర్టుకు వెళ్ళాలనుకుంటున్నాను, హైకోర్టుకు వెళ్తాను. నా ప్రొటెక్షన్ కోసం తప్పనిసరిగా నేను పిటిషన్ దాఖలు చేస్తాను. అక్కడ హైదరాబాద్ లో జరగబోతున్నటువంటి ఆ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ని ఆపడం కోసం నా మీద దాడి చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు హిందూ సంఘాల వాళ్ళు. తప్పనిసరిగా నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ మీరు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడుకుంటాడు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నాకేదన్నా జరిగిందంటే మాత్రం క్రైస్తవ సంఘాలు ఊరుకోవని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్తా ఉన్నా ఇదే మాట, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా చెప్తా ఉన్నా ఇదే మాట. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇవాళ క్రైస్తవులకు వ్యతిరేకంగా కదులుతున్నాయి, ముందుకి క్రైస్తవుల గొంతుల్లో కలడానికి ప్రయత్నిస్తున్నాయి. క్రైస్తవ సంఘాన్ని దిక్కులేని వాళ్ళుగా, దేనికి పనికిరాని వాళ్ళుగా చూస్తున్నాయి 2 రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకప్పట్లాగా లేరండి, క్రైస్తవులు అడగడం నేర్చుకున్నారు, క్రైస్తవులు కూడా ప్రశ్నిస్తున్నారు, క్రైస్తవులు ఏకమవుతున్నారు, క్రైస్తవులు రాజకీయంగా గొంతులు వినిపిస్తున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నా, కేఏ పాల్ గారికి చెప్తా ఉన్నా, అనిల్ గారికి చెప్తా ఉన్నా, హర్ష కుమార్ గారికి చెప్తా ఉన్నా, క్రైస్తవ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తా ఉన్నా, అన్నా నన్ను లేకుండా చేద్దామని చూస్తున్నారు. ఈ విషయం నేను కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ స్టేషన్ లో, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము పెట్టే క్రైస్తవులు పెట్టే ఏ కేసుల్లో వాళ్ళు తీసుకోవట్లేదు, ఎఫ్ఐఆర్ చేసిన ఏ విధమైనటువంటి చర్యలు పోలీసులు తీసుకోవట్లేదు. దయచేసి మీరు స్పందించాల్సిందిగా క్రైస్తవ యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ
విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పరిస్థితిని దయచేసి మీరు కూడా స్పందించండి. పబ్లిసిటీ కోసమో ఫేమస్ కావడం కోసమో నేను ఈ మాటలు మాట్లాడలేదు. నాకు ఇద్దరు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను. చావంటే భయం లేదు, బ్రతకాలని ఆశ లేదు, కానీ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి, చట్టాల మీద మాకు గౌరవం ఉంది, పోలీసుల మీద మాకు గౌరవం ఉంది, ప్రభుత్వం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఈ విషయాలు నేను ముందుగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది అంటున్నారు నీకెందుకు నీ సేవ నువ్వు చేసుకో అని. మరి రేపొద్దు నీకేదైనా అయితే ఎవడొస్తాడు? నీకేదైనా కష్టం వస్తే ఎవడొస్తాడు? నువ్వేదైనా ఇబ్బందులు పడితే ఎవడొస్తాడు? మత మార్పిడి నిరోధక బిల్లు ఆంధ్రాలో తెలంగాణలో కూడా వచ్చిందనుకో మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసా? బాప్టిస్మాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు, పాస్టర్స్ చర్చల మీద మైకులు పెట్టుకునే అవకాశం ఉండదు, రిజిస్ట్రేషన్ లేని చర్చలన్నింటినీ కూడా మూసేస్తారు, సువార్త సభలు ఆగిపోతాయి, బైబిల్ పట్టుకొని బయటకు కనపడితే 20 సంవత్సరాల జైలు శిక్ష, మత మార్పిడి చేశారని ఆరోపణలు వస్తే మరణ శిక్ష పడే చట్టాలు 13 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటికి ఎదురుగా వెళ్ళి ప్రవీణ్ గారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవాళ వాటి గురించే నేను మాట్లాడుతున్నాను. ఫేమస్ కావడం కోసం కాదు, మీరు పడేసే ముష్టి కోసం కాదు, మీరు పంపే డబ్బుల కోసం కాదు. క్రైస్తవ సంఘాలు ధైర్యంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉపయోగించుకోవాలి. మత స్వేచ్ఛ ఉంది మనకి, రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వాతంత్ర హక్కు ఉంది. 18 ఏళ్ళు నిన్నవాడు ఏ మతాన్ని స్వీకరించవచ్చు. ఇవాళ మత మార్పిడి పేరుతో కొడుతున్నారు నడి రోడ్ల మీద. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కొంగ జపం చేసినట్టుగా చేస్తా ఉన్నారు. ఇవాళ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ హిందువులకి ఏదైనా జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, ప్రవీణ్ పగడాల గారు చనిపోయి 20 రోజులు అవుతా ఉన్నా కనీసం సంతాపం తెలియజేయలేదు. ఇవాళ తన సొంత నియోజకవర్గంలో మాలపల్లి మొత్తాన్ని వెలివేసిన కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఆయన. మళ్ళీ అందరినీ సమానంగా చూస్తామని చెప్తారు. ఏంటంటే మీరు చూసే సమానం. ఆంధ్ర రాష్ట్రంలో 83,000 మంది పాస్టర్లు ఉన్నారు. మీరు గౌరవ వేతనం ఇవ్వాలి అనుకుంటే 83,000 మందికే ఇవ్వండి. 8,000 మందికి ఎందుకు ఇచ్చారు? 8,000 మంది ఉన్నారా ఆంధ్ర రాష్ట్రంలో పాస్టర్లు? 83,000 మంది ఉన్నారు. 75,000 మంది వదిలేసి 8,000 మందికి మనిషికి 35,000 చొప్పున ఇచ్చారు. ఎందుకు? ప్రవీణ్ పగడాల గారి విషయాన్ని వదిలిపెట్టండి, అజయ్ బాబు విషయం గురించి మాట్లాడకండి అని చెప్పడానికి ఇచ్చారా? ఒక్క గొంతుందండి ఇవాళ క్రైస్తవుల పక్షాన్ని మాట్లాడడానికి? ఒక్క గొంతుందా మన పక్షాన్ని మాట్లాడడానికి? జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి? ఇది ఎక్కడ అన్యాయం అని అడగడానికి? మనమేనా ఉట్టి కట్టుకొని 1000 ఏళ్ళ బతుకుతావా ఇక్కడ? దయచేసి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచకాలకు ఎదురు తిరుగుతున్నందుకు చంపేస్తారు నన్ను. ప్రభుత్వాల అండ చూసుకొని హిందూ సంఘాలు చేస్తున్న ఈ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు చంపేస్తారు నన్ను. నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకేం జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యమే కారణం. ఎంక్వైరీ చేయండి. నేను చెప్తున్నాను నిజమే కాదని తెలుసుకోండి, కేసు ఫైల్ చేయండి. అజయ్ బాబుకి ఒక చట్టం వర్తిస్తుంది, మహాసేన రాజేష్కి ఒక చట్టం వర్తిస్తుందా? అజయ్ బాబుకి ఒక చట్టం వర్తిస్తుంది, కరుణాకర్ సుబ్బిలాకి, అమర ప్రసాద్ కి, లలిత్ కుమార్ కి, రాధామోహన్ దాస్ కి ఒక చట్టం వర్తిస్తుందా? ఎందుకు? వాళ్ళకి బీజేపీ కనుక సపోర్ట్ గా ఉందనా? దేశ విదేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరికీ, ఇంతకాలం నేను ముస్లిం సహోదరుల కోసం కొట్లాడే, ఇక ముందు కూడా కొట్లాడతాను. ముస్లిం సహోదరులందరికీ, దళిత బిడ్డలందరికీ చెప్తా ఉన్నాను నేను, ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ మహాపట్నంలో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో వచ్చే నెల 3వ తారీఖున హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ని జరిపి తీరుతాం. సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్, సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో అనేక క్రైస్తవ సంఘాలను కలుపుకొని క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవ సంఘాలని ఏకం కావాలని ప్రతి క్రైస్తవునికి పిలుపునిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. దీన్ని ఆపాలని బెదిరింపులు వస్తూ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా ఈ విషయం గురించి ప్రార్థించండి. తప్పకుండా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, క్రైస్తవులు వ్యాపారవేత్తలు ఉన్నారు, పలుకుబడి వాళ్ళు ఉన్నారు. ప్రశ్నించండి. ప్రవీణ్ పగడాల అని ఆయన వదిలేస్తే ఇప్పుడు అజయ్ బాబు ఉన్నారు. అజయ్ బాబుని చంపితే రేపు నీ దాకా రాడన్న గ్యారంటీ ఉందా నీకు? అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా దయచేసి ఈ విషయంలో మా గోడు వినండి, మా కష్టం వినండి. ప్రజలకు జరుగుతున్న విషయాన్ని తెలియపరచండి. ఇబ్బంది పడుతున్న వరకు న్యాయం చేయడానికి ప్రయత్నించండి. వైజాగ్ లో పాస్టర్ని పట్టుకొని చంప మీద పెట్టుకుంటున్న వీడియోలు కూడా మీరు చూశారు. నిన్న రక్షణ లేదు ఆంధ్రాలో, తెలంగాణలో క్రైస్తవులకి. ఉత్తరాది రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లోనో, అస్సాంలోనో జరిగినట్లుగా తెలంగాణ, ఆంధ్రాలో చేద్దామని చూస్తే మాత్రం సహించేది లేదు. ఈ విషయంలో క్రైస్తవులందరూ కూడా ఏకం కావాలి. క్రైస్తవ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి చెప్తున్నాను, దయచేసి కేసుని పూర్తిగా ఎంక్వైరీ చేయండి. 21 రోజులు అవుతుంది. మీరు ఏం చేశారు? నోటీసులు ఇచ్చారా? ఫోన్ కాల్ చేశారా? వాళ్ళ స్టేషన్ కి పిలిపించారా? అరెస్ట్ చేశారా? వివరాలు మీరు చెప్పాలి. లేకపోతే మాత్రం అజయ్ బాబు ఒంటి మీద గీతబడ్డ ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులు, ముస్లింలు, దళితులు చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటారని మాత్రం మీరు అనుకోవద్దు. పరిస్థితులు, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రేమపూర్వకంగానే నేను ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, మీ అభిప్రాయాలు రాయండి దయచేసి.